నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ అప్డేట్స్ కోసం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తండేల్ సినిమాపై పబ్లిక్ లో కూడా మంచి బజ్ ఉంది. దీనికి మరింత హైప్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు. అందుకే మూవీ నుంచి అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందులో భాగంగా ముందుగా తండేల్ నుంచి మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని ప్రచారము జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ కావడంతో ఖచ్చితంగా మంచి ఫోక్ బీట్ ఈ చిత్రంలో ఉంటుందని నమ్ముతున్నారు. రంగస్థలంలో జిగేల్ రాణి తరహాలో ఖచ్చితంగా ఒక సాంగ్ అయినా పెట్టి ఉంటాడని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాంగ్స్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మూత మోగాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో మూవీ సాంగ్స్ కి సంబంధించి ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. సాంగ్స్ పరంగా ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ పెద్దగా ఫెయిల్ కాలేదు. ఖచ్చితంగా తండ్రికి బెస్ట్ సాంగ్స్ ఇచ్చి ఉంటాడని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట అద్భుతంగా ఉందని, హార్ట్ టచింగ్ సాంగ్ అని మేకర్స్ తెలిపారు. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తండ్రి మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి అంటూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తండ్రి నుంచి ఫస్ట్ సింగిల్ శివపార్వతులకు సంగీత విందుల రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ కు సంబంధించిన నాగ చైతన్య, సాయి పల్లవిల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.